తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్. ఇప్పుడే అందిన తాజా శుభార్త. ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఏదైతే అప్డేట్ ఉందో అదైతే మనకు ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా 1 నుండి 19 జిల్లాల వరకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ ఏ జిల్లాలు, ఎంత సమయం వరకు అయితే ఈరోజు ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అదే కాకుండా ఇంకెవరెవరైతే మన ఛానల్ని అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు అనగా ఈ కొత్త సంవత్సరం మొదలుకొని ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. కొత్త పింఛన్లు అనగా మనకు 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు మనకైతే ఈ కొత్త పింఛన్ల కింద అమర్చడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో వారికి ఈ పింఛన్ డబ్బులకు ఎవరెవరైతే అర్హులు కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఈ కొత్త పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ పింఛన్ డబ్బులు అనేవి పంపిణీ చేస్తాం. అర్హత కలిగి లేని వారికి ఎవరెవరైతే లేరో వారికి ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే రావు అన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా ఇంకా ఎవరెవరైతే ఈ పింఛన్ డబ్బులకు అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే రావట్లేదో వారికి ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో ఈ పింఛన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ ఖచ్చితంగా చేసుకుంటేనే పక్కా వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఆ అప్డేట్స్ చేయించుకుంటే మాత్రమే ఈ కొత్త పింఛన్ డబ్బులకు వారైతే అర్హులవుతారు, వారికి మాత్రం ఖచ్చితంగా వస్తాయి అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఏవైతే అప్డేట్స్ అయితే ఇంకా చేయకుండా ఉన్నాయో వాటిని వేయించుకుంటే ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా 4,016 రూపాయలు మరియు 6,016 రూపాయలు ఖచ్చితంగా వస్తాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగానైతే మీరు అప్డేట్ అయితే వేయించుకోండి. సో అదే కాకుండా ఇంకా ఎవరెవరికైతే చాలామందికి ఏవైతే పాత పింఛన్ డబ్బులు వచ్చాయో వారికి గత 2-3 నెలలుగా ఆ పాత పింఛన్ డబ్బులు అయితే కట్ కావడం అయితే జరిగింది. ఆ కట్ అయిన వాటిని ఉద్దేశించుకొని ఎవరెవరికైతే కట్ అయ్యాయో ఆ కట్ అయిన వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే ఈ పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో కట్ అయిన వారికి ఎవరెవరైతే ఇంకా అందులో అప్డేట్స్ ఉన్నాయో వాటిలో కూడా ఏవైతే అప్డేట్స్ చేయించుకుంటే వారికి కూడా ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే వస్తాయన్నట్లు చెప్పడం అయితే జరిగింది. సో ఈ కొత్త పింఛన్లు రావాలంటే ఖచ్చితంగా ఏదైతే అప్డేట్స్ ఖచ్చితంగా చేయించుకోవాలన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అదే కాకుండా ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు నల్గొండ, సంగారెడ్డి, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి ఇలాగా కొన్ని జిల్లాల వరకు అయితే ఈరోజు ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ జిల్లాలలో ఉన్న మీ గ్రామాలలో ఏవైతే మీ పోస్ట్ ఆఫీసుల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ అవుతాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం